ఆంధ్ర తెలంగాణలో మే 13న ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 25 ఏండ్ల నుంచి నిర్మించుకుంటా వస్తున్న రాజకీయ సామ్రాజ్యం రావాలి. నన్ను ఆపాలంటే పెద్ద యుద్ధమే చెయ్యాలి. 2 లక్షల మంది ఓటర్లు, ఓటుకు 5,000 లెక్క. ఈ రోజు రాత్రిలోపు ఇంటింటికి వెళ్ళి పంచాలి. ఇప్పుడు చెప్పరా, ఎవరితో యుద్ధం చేయాలి? ధర్మ, నువ్వు ఎమ్మెల్యే అవటానికి కావాల్సిన 100 కోట్లు బయలుదేరబోతున్నాయి. బాగా బలిసినోడు కూతురు పడేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి. అలాంటి బలిసిన వాళ్ళందరూ ఇలాంటి బలిసిన కాలేజీలో ఉంటారనమాట. అదిగో ఆ అమ్మాయి చూడు ఎలా వెళ్తుందో, డబ్బు వెళ్తున్నట్లేదు. ఈ కాలేజ్ చరిత్రలో నీ అంత గబ్బునా? సేమ్ ఫీలింగ్ సార్. వచ్చిందన్నా? వచ్చింది రానా? నీది కదా ఫోన్ పే. సాయంత్రం ఇట్లా వైన్ షాప్ కదా పోయేది, అందుకే వైన్ షాప్ అనేది పెట్టించిన ఫోన్ పే. ఏంట్రా ఇది? ఇదే సార్, ఓటుకు 5,000 ఊరంతా ప్రచారం చేస్తాను సార్. ఏందిరా 6,000? మొన్నే కదరా 5,000. విసరకర్ర అయితే గాల్లో ఎగిరిపోతుంది, స్కూటర్ వై 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 ఎగురుతుంది. ఎలక్షన్స్ లో ఓటుకు 1 రూపాయి కూడా పంచనీయకుండా చేయాలి. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారంలో మీరే డబ్బులు పంచిపెట్టాలి. ఇంతకీ మా పర్సంటేజ్ ఎంత? రే, ఈ డబ్బుతోటి ఏ స్కాము చేయకండిరా. నాలాగా ఎథిక్స్ తో పనిచేయండి. ఎథిక్స్ నీ బొంద. ధర్మ, ఆ అర్జున్ గాడు కాలేజ్ లోకి వచ్చాడు. ఆ 100 కోట్లు తెచ్చుకొని కావలసిన లక్ష్మీ కటాక్షం కోడు ఆ బ్యాగ్ లోనే ఉంది కదరా. ఆ లక్ష్మీ కటాక్షం కోడ్ పట్టుకుంటే 100 కోట్లు ఆపినట్టే. ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యే అయినా పర్లేదు, ఆ ధర్మగడ మాత్రం ఎమ్మెల్యే అవ్వకూడదు. ఈ రాత్రి కల్లా లెక్క పట్టకపోతే ఒక్క ఓటు కూడా పడదు. రాత్రి 8 అవుతుంది, ఇంకా లెక్క పట్టకపోతే ఎట్లా? తాగేది ఎప్పుడు, తిని పనుకునేది ఎప్పుడు, ఎప్పుడు లేచి బూతుకు పోయి ఓటేయాలా? ఆ ధర్మగాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిపోతాడు సార్. మీ జీవితాలను మార్చుకునే అవకాశం కల్పించిన ఈ ఓటకుతో కొందరు వ్యాపారం చేస్తుంటే తెలిసి అమ్ముకుంటున్నారు. నువ్వు రావాల్సిందే, వచ్చి 100 కోట్లు ఇవ్వాల్సిందే.